కుంభమేళా తర్వాత భారతదేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యేది మేడారం జాతరకే. అందుకే దీనిని తెలంగాణ కుంభమేళా అని పిలుస్తారు. గిరిజన తెగలవారు జరుపుకునే పండుగలలో ప్రపంచంలోనే ఇది అతిపెద్దది. కొన్యాసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. 1. మేడారంలో అమ్మవార్లకు లాంటి విగ్రహాలు ఉండవు. కేవలం గద్దెలపై ప్రతిష్ఠించిన కుంకుమ భరిణెలు మరియు వెదురు కర్రలనే అమ్మవార్లుగా భావించి భక్తులు పూజిస్తారు. ప్రకృతిని ఆరాధించే గిరిజన సంప్రదాయానికి ఇది నిదర్శనం. 2. సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చే ముందు పూజారులు అర్ధరాత్రి సమయంలో రహస్యంగా అడవిలోకి వెళ్తారు. ఈ సమయంలో భక్తులకు కానీ అధికారులకు కానీ అడవిలోకి ప్రవేశం ఉండదు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి దేవత ఆనవాలుగా భావించే వెదురు బొంగులను తీసుకువస్తారు. 3. సాధారణంగా దేవుళ్లకు బంగారం సమర్పిస్తారు. కాని మేడారంలో బెల్లాన్నే బంగారం అని పిలుస్తారు. భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. గిరిజనులకు బెల్లం అత్యంత శక్తినిచ్చే పదార్థం కాబట్టి దానిని అంత పవిత్రంగా భావిస్తారు. 4. జాతర జరిగే ప్రాంతంలో ప్రవహించే సంపెంగ వాగును ఇప్పుడు జంపన్న వాగు అని పిలుస్తారు. సమ్మక్క కుమారుడైన జంపన్న ఈ వాగులోనే వీరమరణం పొందాడని చరిత్ర చెబుతోంది. ఇక్కడి నీరు ఎరుపు రంగులో ఉండటం విశేషం. శాస్త్రీయంగా నేలలోని ఇనుప ధాతువు ఐరన్ ఓరే వల్ల అలా ఉన్నప్పటికీ భక్తులు మాత్రం అది జంపన్న రక్తమని నమ్ముతారు. 5. జానపద కథల ప్రకారం మేడరాజు అనే గిరిజన దొరవేటుకు వెళ్లినప్పుడు అడవిలో పులుల మధ్య ఒక పసిపాప ఆడుకుంటూ కనిపించింది. ఆమె చుట్టూ పులులు కాపలాగా ఉన్నాయట. ఆ పాపనే సమ్మక్కగా పెంచుకున్నారు. ఆమె గూడెంలో అడుగుపెట్టినప్పటి నుండి గిరిజనులకు అంతా మంచే జరిగిందని ప్రతీతి. 6. గిరిజనులపై అన్యాయంగా పన్నులు విధించినందుకు నిరసనగా సమ్మక్క సారక్కలు కాకతీయ సైన్యంతో పోరాడారు. ఈ యుద్ధంలో గాయపడిన సమ్మక్క మాయమవుతూ అధర్మంగా యుద్ధం చేసిన కాకతీయ సామ్రాజ్యం నాశనమవుతుంది అని శపించిందని, ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ సామ్రాజ్యం పతనమైందని గిరిజనులు నమ్ముతారు. మేడారం జాతరలో పగిడిద్దరాజు మరియు గోవిందరాజులు ఎవరు, వారి గురించి తెలుసుకుందాం. పగిడిద్దరాజు ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ ప్రాంతానికి చెందిన గిరిజనరాజు. ఈయన సమ్మక్క భర్త. మేడారాన్ని పాలించే మేడరాజుకు మేనల్లుడు. మేడరాజు తన కుమార్తె సమ్మక్కను పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి సైన్యం మేడారంపై దాడి చేసినప్పుడు పగిడిద్ద రాజు పన్ను కట్టడానికి నిరాకరించి వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. జాతర మొదటి రోజే పూనుగుండ్ల నుంచి పగిడిద్ద రాజును పట్టె రూపంలో వెండితో చేసిన ఒక ప్రత్యేక ఆభరణం లేదా విగ్రహం లాంటిది పూజారులు మేడారానికి తీసుకువస్తారు. 2. గోవిందరాజు. ఈయన సమ్మక్క కుమార్తె అయిన సారలమ్మ భర్త. ఈయన కొండాయి అనే ప్రాంతముంచి మేడారానికి వస్తాడు. కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో ఈయన కూడా పాల్గొని తన భార్య సారలమ్మతో కలిసి పోరాటం చేశారు. జాతరలో వీరి రాక ఒక క్రమం. మేడారం జాతర కేవలం సమ్మక్క సరళమ్మలది మాత్రమే కాదు, వారి కుటుంబం అంతా అక్కడ కొలువై ఉంటుంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారం గద్దెలపైకి తీసుకువస్తారు. 2వ రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి వస్తుంది. 3వ రోజు మొక్కుల చెల్లింపు, బంగారం సమర్పించడం. 4వ రోజు దేవతలందరూ తిరిగే తమ తమ స్థానాలకు వెళ్లిపోతారు. వనప్రవేశం. ఆసక్తికరమైన విషయం, భార్యాభర్తలైన పగిడిద్ద రాజు సమ్మక్క, గోవిందరాజు సారలమ్మలు 2 ఏళ్లకు ఒకసారి మేడారం గద్దెల వద్ద కలుసుకుంటారని భక్తుల నమ్మకం. అందుకే ఈ జాతరను ఒక కుటుంబ కలయికగా కూడా గిరిజనులు భావిస్తారు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.